హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోనికాస్ మ్యాజిక్ వరల్డ్. మీషోలో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నారు, క్యాటలాగ్స్ కూడా అప్లోడ్ చేసేసారు, ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. బట్ ఎలా పికప్ చేసుకోవాలో తెలియట్లేదా? సో ఈ వీడియోలో అయితే ఫుల్ ప్రాసెస్ చూసేద్దాం. ముందైతే మీ సెల్లర్ హబ్ని అయితే ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెండింగ్లో మీకు ఆర్డర్స్ వస్తే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అక్కడ 1 అని కనిపిస్తుంది కదా, అలా మీకు ఎన్ని ఆర్డర్స్ వస్తే అన్న ఆర్డర్స్ అయితే అందులో కనిపిస్తుంది. కనిపించినప్పుడు కింద నాకు ఇక్కడ ఒక శారీ ఆర్డర్ వచ్చింది, అదైతే కింద యాక్సెప్ట్ అని ఉంటుంది ఆప్షన్. ఆ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా యాక్సెప్ట్ అయిపోతుంది. గాట్ ఇట్ అనే మీద క్లిక్ చేసేసేయండి. గాట్ ఇట్ అని క్లిక్ చేసేసాక నెక్స్ట్ ఏమవుతుందంటే అది రెడీ టు షిప్లోకి జంప్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, రెడీ టు షిప్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కింద మీకు లేబుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లేబుల్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. డౌన్లోడ్ అవ్వదు, జనరేట్ అవుతుంది ఫస్ట్. ఓకేనా, ఒక వితిన్ సెకండ్స్లో అది జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు లేబుల్స్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. నెక్స్ట్ లేబుల్ని డౌన్లోడ్ చేసుకోండి. లేబుల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడెడ్ ఫైల్ అని ఉంటుంది. ఒకసారి మీ ఫైల్స్ ఒకసారి ఓపెన్ చేస్తే ఒక ఫైల్లో అది డౌన్లోడ్ అయి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ లేబుల్ని అయితే ప్రింట్అవుట్ తీసుకొచ్చేసి మీ ఆర్డర్ని ప్యాక్ చేసి పెట్టేసి దాని మీద అయితే అంటించేసేయండి. నెక్స్ట్ మీ పికప్ బాయ్ వచ్చేసి మీ ఆర్డర్ని పిక్ చేసేసుకుంటాడు. పిక్ చేసుకున్న తర్వాత అది రెడీ టు షిప్ నుండి షిప్పుల్లోకి జంప్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, రెడీ టు షిప్లో 0 కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీ ఆర్డర్ పికప్ అయిన తర్వాత అది షిప్పుల్లోకి వెళ్ళిపోతుంది. సో చూసారు కదా, రెడీ టు షిప్ నుండి షిప్పుల్లోకి జంప్ అయిపోతుంది. వన్స్ మీ ఆర్డర్ కస్టమర్కి డెలివరీ అయిన తర్వాత అది షిప్పుడ్ నుంచి కూడా జంప్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇంతే అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.